హైదరాబాద్ టపాచపుత్ర హనుమాన్ దేవాలయంలోని శివలింగం వద్ద మాంసం ముద్ద కనిపించడం కలకలం రేపుతోంది. ఆ మాంసం ముద్దను అక్కడికి తీసుకువెళ్లింది ఓ పిల్లి అని పోలీసులు తేల్చారు. ఇందుకు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. మొత్తం 17 సీసీ కెమెరాల డేటాను పరిశీలించాక ఇది పిల్లి చేసిన పని అని తేల్చారు. కాగా టపాచపుత్ర జిరా హనుమాన్ ఆలయంలోని శివలింగం వెనుక మాంసం ఉండటాన్ని గుర్తించారు భక్తులు. ఆలయంలో మాంసం చూసి కంగుతిన్న భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఈ విషయం తెలియడంతో హిందూ సంఘాలు హనుమాన్ టెంపుల్లో దగ్గరగా భారీగా చేరుకుని ఆందోళన చేపట్టాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఇవాళ అనగా 12వ తారీఖు ఉదయం సుమారు 8:20 SHO టపాచపుత్ర గారికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. నటరాజ్ నగర్లో ఉన్న సంకట విమోచన హనుమాన్ టెంపుల్లో అందులో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో సుమారు ఒక 1/2 కిలో 250 గ్రాముల మీట్ ఉందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఇమ్మీడియట్ మా SHO గారు వాళ్ళ స్టాఫ్తోని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ మీట్ మనం సీజ్ చేస్తాము. సీజ్ చేస్తే అది కనుక్కుంటే అది మటన్ మీట్ అని మనకు తెలుస్తుంది. వెంటనే ఒక 4 టీములు రంగంలోకి దిగి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఇంతకుముందే మనకు 2 సీసీ ఫుటేజ్లో ఒక పిల్లి సుమారు 6:30 ఇవాళ ఎర్లీ మార్నింగ్ 6:30కు అది క్యారీ చేసి టెంపుల్లోకి వెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్ వచ్చింది. సో ఆ టెంపుల్ కూడా మనం ప్రెమిసెస్ అబ్జర్వ్ చేస్తే పిల్లిళ్లకు వెళ్లే విధంగా గ్రిల్స్ నిలువుగా అట్లా ఉండడం జరిగింది. అందువల్ల ఆ పిల్లి లోపలికి వెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. సో నేను అందరికీ ప్రజలకు కోరే విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి రూమర్స్ని కూడా నమ్మద్దు. అండ్ ప్రతి టెంపుల్లో ప్రతి రిలీజియస్ స్ట్రక్చర్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేది ఏర్పరచుకుంటే ఇటువంటి అన్నీ మనము వెంటనే అవాయిడ్ చేయొచ్చు, లేదా అన్నెసరీ ఇటువంటి రూమర్స్కు తావిచ్చినట్టు అవుతుంది. ఇవాళ